వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మంత్రిమండలి భేటీ కానుంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోబోతుంది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, రైతుల అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉద్యోగ సంఘాల నేతలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఉద్యోగ సంఘాలకు సీఎం స్పష్టత ఇచ్చారు. 100 రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలు చెల్లింపుల కోసం 6,000 కోట్లు ఇస్తామని చెప్పారు. పీఆర్సీపై తక్షణమే రిపోర్టు ఇవ్వాలని అధికారుల కమిటీని ఆదేశించామని, ఆ రిపోర్టు ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగులకు జూన్ 1లోగా ఆరోగ్య భద్రతా కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. 2 నెలలకోసారి ఉద్యోగుల సమస్యపై గుర్తింపు సంఘాలు నివేదిక ఇవ్వాలని సూచించారు. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తమదేనని సీఎం స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్. ఉద్యోగ సంఘాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారని చెప్పవచ్చు. ప్రధానంగా గత కొంతకాలంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వివిధ నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు ఉద్యోగ సంఘాల నేతలతో అటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరోవైపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం జరిగింది. ప్రధానంగా గత కొంతకాలంగా ఉద్యోగ సంఘం సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించిన అంశాలతో పాటు ఉద్యోగుల చిరకాల స్వప్నమైనటువంటి కళను సాకారం చేసి దాదాపు 45 డిమాండ్స్ పరిశీలించినటువంటి ముఖ్యమంత్రి అందులో కొన్ని 4 ప్రధాన అంశాలపై కూడా కీలక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో మనం చూడొచ్చు, ప్రధానంగా దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఉద్యోగ సంఘ నేతలకు వెంటనే బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో పాటు పీఆర్సీని తక్షణమే రిపోర్ట్ అందించాలని అధికారుల కమిటీని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించింది. రిపోర్ట్ ఆధారంగా పీఆర్సీ ఎంత ఇవ్వాలి, ఎందుకంటే ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులకు 11% పీఆర్సీని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత పీఆర్సీ ప్రకటించాలన్న దానిపై కూడా నిపుణుల కమిటీ ఇప్పటికే ఒక కమిటీని వేసింది. కాబట్టి ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత పీఆర్సీపై కూడా తుది నిర్ణయం కూడా తీసుకుంటామని మాత్రం చెప్పింది. దీంతో పాటు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆరోగ్య భద్రతా కార్డును ఇస్తామని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన కూడా చేశారు. కాబట్టి జూన్ 1లోగా ఆరోగ్య భద్రతా కార్డులు మొత్తం కూడా పూర్తిగా అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. ప్రతి 2 నెలలకు ఒకసారి గుర్తింపు సంఘాల సమావేశం ఏర్పాటు చేసి వాటికి సంబంధించిన రిపోర్ట్ కూడా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జరిగింది. దీంతో ఉద్యోగ సంఘ నేతలు ఈ నెల 5 నుంచి కార్యక్రమాలు మొత్తం కూడా పూర్తిగా రద్దు చేసుకున్నట్లు కూడా ఉద్యోగ సంఘ నేతలు కూడా ప్రకటించడం జరిగింది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.